బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు. నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో, నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి? నేను ఒక శుద్ధ ముక్క పట్టుకుని ఇక్కడ 4 గీతలు గీశాను అనుకోండి, గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే 6 నెలలు ఉంటాయి, తర్వాత పోతాయి. నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్న ఈ గీతలు సాధారణంగా ఏ గీత అయినా తడి తగిలితే పోతుంది. ఎంత ఇంకుతో మీరు చెయ్యండి, తడి తగిలితే అది భ్రంశం అయిపోతుంది. ఎన్ని మాటలు కడుక్కునుంటా నీ చేతిని, ఏది ఈ గీతలు చెరిగాయా? ఏం పెట్టి గీశాడంటారు ఆయన? అసలు ఏ పెన్నుతో గీశాడంటారు ఈ గీతలు? వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా? ఎవడరా ఈ గీతలు గీసినవాడు ఇంత అందంగా గీశాడు? ఇన్ని గీతలా? ఈ గీసినవాడు ఎవర్రా ఇంత అందంగా ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా